మొన్న దానం నాగేందర్ కూడా కేటీఆర్కి పాజిటివ్గానే మాట్లాడారు ఆయన మీడియాలో. ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఆయన పెట్టారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు. ఇంకోటి ఏంటంటే ఇంకో న్యూస్ వస్తుంది, పోచారం శ్రీనివాసు, కాళ యాదయ్య ఎవరైతే 8 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారో మళ్ళీ వాళ్ళు యూటర్న్ చేసుకుని మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తారని చర్చలు నడుస్తున్న పరిస్థితి. ఇప్పటికే కేసీఆర్తో కూడా చర్చలు సఫలమైనట్టు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశం ఉందా, బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం? నేనైతే తీసుకోకూడదనే కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వెళ్ళినాళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు. ఇలాంటి నిలకడ లేని ఒక పద్ధతి లేని వాళ్ళని వెళ్ళారు కదా, అక్కడే ఉన్నాయి బాగో ఓగో అక్కడ పరిస్థితి అలా సావని అంతే చెప్తే మళ్ళీ అక్కడ బాగాలేదు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ బాగాలేదు. ఈ ఆయారాం గయారామాన్ని ఎంకరేజ్ చేయకూడదు కేటీఆర్. నాకు తెలిసి చేయకుండా చేయడని అనుకుంటున్నాను. ఎందుకంటే కేటీఆర్ వీళ్ళలాగా కాదు కదా, కాస్త ఎడ్యుకేటెడ్ కదా. ఈ చిల్లర రాజకీయాలు ఎంకరేజ్ చేయడు. ఎందుకంటే వాళ్ళు పోతారు, ఇవాళ వస్తారు, మళ్ళీ రేపు గ్యారంటీ ఏంటి వెళ్ళరని. కనుక వీళ్ళంటి వాళ్ళని రాపించుకుంటూ తెప్పించుకుంటూ ఉన్నది రాజకీయ మైలేజ్ వస్తుంది అనుకుంటే పొరపాటు. ప్రజలు ఇంకా మైలేజ్ పెరుగుద్ది. ప్రజలు ఇలాంటి వచ్చిన వాళ్ళని మళ్ళీ నో అన్నాడు అనుకో కేటీఆర్, గౌరవం పెరుగుద్ది. మంచి రాజకీయం చేస్తున్నాడు, వచ్చిన వాళ్ళని ఆయారపు ఎంకరేజ్ చేయట్లేదని ఇంకా గౌరవం పెరుగుద్ది. చేర్చుకుంటే ఉన్న గౌరవం కన్నా చేర్చుకోకపోతే వచ్చే గౌరవం ఎక్కువ ఉంటుంది. కానీ చేసుకోకూడదు. ఇది వాళ్ళు వచ్చినా రాకపోయినామా, ఇప్పుడు ఎలాగ ఎన్నికలు లేవు, ఇంకో 4 ఏళ్ళ దాకా ఎన్నికలు లేవు. 4 ఏళ్ళ తర్వాత ఈ ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్కి పట్టం కట్టే రోజు లేదు. ఇక మళ్ళీ ఇంకో 15-20 ఏళ్ళ దాకా కాంగ్రెస్కి ఈ రాష్ట్రంలో గతి లేదు. అది ఎవరో పుట్టగతులు ఉండవు. అందుకనే బీజేపీ కూడా బాధపడతారు. బీజేపీ ఎట్లాగైనా బీజేపీ కూడా కాంగ్రెస్ తోటి కలిసి కేటీఆర్ దెబ్బ కొట్టాలి, కేసీఆర్ దెబ్బ కొట్టాలని ఎందుకు చూస్తున్నారంటే ఆ గ్యాప్ వస్తే కాంగ్రెస్ ఎలాగో ఉండదు, ఆ గ్యాప్ వస్తే ఆ స్థానం మనం పట్టుకోవచ్చు అని. కేసీఆర్ ఉంటే కష్టం, కేసీఆర్ లేకపోతే ఆ వ్యాక్యూమ్ మనం పట్టుకోవచ్చు అని. కానీ వాళ్ళకి సీఎం క్యాండిడేట్ లేడు కదా, కనుక వాళ్ళ తాపత్రయం వాళ్ళది. అందుకని కాంగ్రెస్ చేతులు కలిపి బీఆర్ఎస్ నొక్కడానికి వస్తున్నారు. అక్కడ జగన్ కేసీఆర్ అనుకోవచ్చు. అంతే.